ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత ధైర్యం ఉంటే నా మాటకి ఎదురు సమాధానం చెప్తావే? నిషిక జగదాత్రి అన్న దాంట్లో తప్పేముంది? అమ్మి ఆవేశపడబాక. మినిస్టరే 2 మెట్లు దిగొచ్చినప్పుడు మనం కూడా కొంచెం తగ్గాలి కదమ్మి. కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి వదినా. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి మన ఫ్యాక్టరీ కట్టనివ్వకుండా కోర్టుకు వెళ్లి మరీ స్టే తీసుకొచ్చిన ఆవిడతో ఇంకా ఏం మాట్లాడతావు నిషి? ఏయ్, నీకు సంబంధం లేని విషయాల్లో తలదూచి పెత్తనం చెలాయించాలని చూడకు. నువ్వు నోరు మూసుకునుండు. సంబంధం లేదా? ఇంట్లో మనిషికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది నిశ్చిక? వాళ్ళు ఇంట్లో మనుషులైతే మేము పరాయి వాళ్ళమా? నేను అలా అనలేదు. ఈ పొద్దు కాకపోతే రేపైనా ఆ మాట అంటావు కదా బా. అమ్మా నువ్వాగు. మినిస్టర్ గారు ఇంటి వరకు వచ్చారు కదక్క, జస్ట్ ఆవిడ ఏం చెప్తుందో విందాం. మీరు చెప్పండి మినిస్టర్ గారు. చెప్పడానికి కొత్తగా ఏముంటుంది యువరాజ్? కౌశికి పెద్ద మనిషి. నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే ఇద్దరికి మర్యాదగా ఉండదు. ఒక సారీ చెప్పి ఒక 50 crores ఇవ్వమను. ఆ ల్యాండ్ గురించి, మన మధ్య జరిగిన గొడవ గురించి మొత్తం మర్చిపోతాను. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. ఏమంటావు కౌశికి? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మీకు కావలసిన సమాధానం దొరికింది కదా, ఇంకా మీరు బయలుదేరండి. ఏంటి నిషిక ఇది? కాంప్రమైజ్ అని పిలిచి మీ ఇంట్లో వాళ్లతో అవమానిస్తున్నావా? పంతం పట్టుకొని కాపురాలు కూల్చుకున్నారు. ఇప్పుడు బిజినెస్ లని ఇంకొక మాట మాట్లాడితే నిన్ను చంపేస్తాను. మాట్లాడుకో. సైలెంట్ గా ఉండు. మనిషికి కోపం రావడం సహజ నిషిక, కానీ ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నావన్నది 1-2 సార్లు ఆలోచించుకోవాలి. చూడండి మినిస్టర్ గారు, మేమే తప్పు చేయలేదు మీకు సారీ చెప్పడానికి, అలాగే ఏ నేరం కూడా చేయలేదు మీకు డబ్బులు ఇవ్వడానికి. ఏమున్నా సరే కోర్టులో తేల్చుకుందాం. ఎలా నా ఫ్యాక్టరీ అక్కడ కట్టకుండా ఆపుతారో నేను చూస్తా. లే పద. చూస్తావు కౌశికి, నేనేంటో నా పవర్ ఏంటో పూర్తిగా చూస్తావు. పదరా తమ్ముడు. అయ్యో మినిస్టర్ గారు ఆగండి.